ఏమంటే మీతో మాట మంతి ఒక 20 రూపాయలకేమో మాకు వారానికి సరిపడా ఇచ్చేస్తున్నారు కదా మీరు. అవి వారం వస్తుంది, ఇంకా అవ్వలేదు మనం తీసుకెళ్ళి. అలాగని అందరూ పాపం కొనుక్కోలేరు, అదే మీ దగ్గరికి వచ్చి కొనుక్కోలేరు. బజార్లో పీరం ఇప్పుడు ఇంట్లో వేసుకుంటారు కదా, ఇంట్లో ఆకుకూర వేసుకుంటారు. అవేం బతకదు, పెరగదు, వెంటనే చచ్చిపోద్ది, రోగాలు వచ్చేస్తాయి, చాలా బాధలు ఉన్నాయి. మీరు ఏమైనా టిప్స్ చెప్తారని. ఏమండి? పురుగు పడుద్ది, నీళ్లు జిమ్ముతుండాలా? స్ప్రే కొట్టాలి, మందు కొట్టాల్సిందే. మందు కొట్టాల్సిందేనా? ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి ఇళ్ళలో పెంచినా అది తక్కువ, కానీ ముందు తక్కువ, మందులు ఎక్కువ. నేల కదిలిస్తా ఉండాలి మీరు, నేల దాంట్లో పోతే సరిపోద్ది. ఓకే ఓకే. అయితే మరి విత్తనాలు మా ఊర్లో దొరుకుతాయి, బయట తెచ్చుకోమంటారు. అంటే మీ ఊరు అందరూ రాలేరుగా. అంటే నేను వీడియోలో మా వాళ్ళు కొన్ని 1,00,000 మంది పైన చూస్తారనమాట. వాళ్ళల్లో ఆకుకూరలు వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం మీరు ఏమైనా టిప్స్ చెప్తారండి. మీరు రైతు కదా. నేల కదిలియాలండి, నేల కదిలియాలి. కదిలించిపోతే 4 రోజులు ప్రతి నీళ్ళు జింపుతారు. వేప నూనె ఇలాంటివి ఏమైనా స్ప్రే చేయొచ్చా? మరి మందులు ఏమైనా కొట్టుకోవచ్చు, పురుగు తగ్గిపోయింది. ఓకే. గుల్లగా ఉండాలి ఏదైనా కానీ, మీరు అంటుంది సాయిల్ గుల్లగా ఉండాలి. పోసేటప్పుడు నేల ఎప్పుడు 4 రోజులు కదిలిచ్చి, నేల 4 రోజులు ఎండితే కదిలేక పోసినా నేల కదిలియాలి. ఎండ కూడా తగలాలి కదా, ఎండ తగలాలి, ఆకుకూరకి ఎండ తగలాలి. మా వాళ్ళు ఇళ్లలో నీడను పెంచుదాం అనుకుంటారు కొంతమంది, అట్లాగే ఎండ తగలాలి. ఓకే. ఏది సులువుగా పెరుగుద్దండి? చుక్కకూర, తోటకూర, పాలకూర? మీ ఉద్దేశం సులువుగా పెరిగేది మెంతికూర ఒకటేనండి, 20 రోజులు, అది 15 రోజులకు వచ్చేది. మెంతికూర మంచిది కూడా వీటితో పోల్చుకుంటే. మంచిది మెంతికూర ఒకటి, బచ్చకూర ఒకటి ఆరోగ్యంగా.